హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జస్టిస్ ఫర్ వైషు అమ్మ. సాయంత్రం 10 గంటలకు సిట్టమ్మ సోమవారం సాయంత్రం 10 గంటలకు మేము బయట కూర్చున్నాం. నా దగ్గర ఇక్కడ అన్నది చిన్న కోడలు చిన్న వదినకు ఫోన్ చేసింది, పెద్ద వదినకు ఫోన్ చేసింది, చిన్న పిల్లలతో నవ్వింది. నాకు చిన్న పొట్ట పెరుగుతుంది, ఇలా పాప ఉన్నారు సానియా, నా కొడుకు పుడితే ఇద్దరు బిడ్డలు నా కొడుకుకి వేసుకుంటుంది. నా చిన్న కొడుకుకి 2 బిడ్డలు పుట్టిర్రు, నా పెద్ద కొడుకుకి బిడ్డలే. వాళ్ళకి పని లేక పాటలేక వాళ్ళు ఒక సాగు చేస్తుర్రు. ఈ పిల్ల నవ్వుకుంటా నేను చేస్తా మిమ్మల్ని, నేను యూట్యూబర్ని అవుతున్నా, మిమ్మల్ని అందరిని బతికిస్తా, చిన్నోని కూడా బతికిస్తా, చిన్నోని దేశం దోలంపుతా, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూర్రి, నేను కూడా లేతే మాత్రం నా ఇంటికి నేను సపోర్ట్ ఉంటా, నేను బాగులు తెంపుతా, అప్పులు తెంపుతా, అన్నదమ్ములకు సహాయపడతా, తండ్రికి కన్ను పెట్టిస్తా అని ఆ రాత్రి ఆడ మాట్లాడింది. ఈ హరిగాడు కూడా ఇంటుండు. మా ఈయన కూడా సిట్టి నా కళ్ళు వేనే సిట్టి కళ్ళు పెట్టి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేస్తే నా మౌన్ కళ్ళు 2 వేని గింతంత ఒకటి సిగ్నల్ కనిపిస్తుంది. అది 4 రోజులైతే ఆయనతో పోతుందట. అదే శివర్ మాటలు. మళ్ళీ పొద్దులలో ఎత్తే సేవమైంది. గవే శివర్ మాటలు సారు. దయచేసి దండం పెడతా, కాలు మొక్కుతున్నా. నా బిడ్డకు ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరి కాలు కూడా నేను మొక్కుతా. అలాగ అన్ని కోటి దండాలు నేను పెడుతున్నా, రాష్ట్రం అంతా దండం పెడుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలి, అందరు సపోర్ట్ ఉండాలా, వాళ్ళకు ఉరి శిక్ష వేసేదాకా అందరు పట్టుబట్టాలని కోరుకుంటున్నా. ఏంటమ్మా అంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన టైంలో 3 నెలల ముందు ఎప్పుడన్నా ఇటువంటి గొడవలు జరిగిందా? మా ఇంట్లో గొడవలు కాదు, వాళ్ళ ఇంట్లో గొడవలే. ఇసబెట్టు కట్నాలు తెస్తుందిరా, కట్నం తెస్తుందిరా. మేనమడదలు మాట్లాడినరా, నీకు మేనమడదలు నాకు మేనగోడలు, మన కుటుంబం పిల్ల చేసుకుంటే మనం పేరుకి వస్తాం. ఇసబెట్టు అని అంటే ఈడు నమ్ముంగడు ఏమని నటించిండు. అత్తమ్మ నువ్వు ఎంత ఇత్త గంతయ్య అత్తమ్మ, అందమైన పిల్ల దొరికింది నాకు గంతయ్యాలు, నా మొఖానికి నీ బిడ్డని ఇచ్చేదే కాదు, అందమైన పిల్ల నువ్వు ఇచ్చినావు నాకు గంతయ్యాలన్నాడు. మళ్ళీ నా బిడ్డ దగ్గరకు ఏమేమి మీ అమ్మని కట్నం పోయామను, నాకు పొలాలు ఇస్తారంట అంటే మా సిట్టి కూడా మరి పోవో అరే నువ్వో అద్దు, నన్ను ఇసబెట్టిపోరి, నేను యూట్యూబ్ చేసుకుని బత్తా, నా అమ్మని నన్ను అయితే కలకలు చేయకు, నాకు రూపాయి పోయకు, నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో కానీ ఊకి రద్దు పెట్టకని మన నా బిడ్డ కొర్రుడు పడది. అది ఎక్క ఎవరితో వర్రది, ఎవరితో స్నేహం చేయది, వీటి బుద్ధుతుంది, అందరు నవ్విపిస్తుంది, సంబరంగా వస్తుంది. నాసుంటి బిడ్డను చంపిండు, ఇసుంటి గతి వాళ్ళకు రావాలా, కాలు మొక్కుతా, దండం పెడతా. యూట్యూబర్లు అందరికీ నా బిడ్డ వీడియోలు చూసి అందరికీ అలా కాళ్ళు నన్ను ఎత్తలు పోసుకుంటా, నా బిడ్డకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఉరి శిక్ష చేయాలి, వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదలొద్దు. ఈ వీడియో కాదు ఎన్ని సంవత్సరాలు రారు మీరు, నేను ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇదే మాట మాట్లాడతా. ఏ శిక్ష ఎత్తారో వాళ్ళ పానం పోయి శిక్ష ఎత్తనే నేను సప్పుడు అంటుంటా. చిన్న శిక్షలు ఎత్తే మాత్రం ఊకోను సార్, నేను చిన్న సీటింగ్ కేసు చిన్న శిక్షలు ఎత్తే మాత్రం నేను ఊకోను. నాకు చెప్తలేరు, ఇప్పుడు రిపోర్ట్లు చెప్తలేరు, ఏ కేసు రాసినామో ఎంత పెద్ద కేసులో కూడా నాకు చెప్తలేరు. వాళ్ళు లోపల చట్టం వాళ్ళకు నేను చెప్పినా కాబట్టి వాళ్ళకు దారుణమైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. ఏం చెప్తలేరు, చేస్తామంటారు సారు. ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు న్యాయం చేస్తాం, తగిన శిక్షను వేస్తాం. తగిన శిక్ష సారు, కుక్కని పందిని చంపితే తగిన శిక్ష వేయండి. మనుషులు సార్ వీళ్ళు మనుషులు. అదే మరి నేను చెప్తున్నా, శిక్ష ఎత్తామని అంటున్నారు కదా, అదే శిక్ష నాకు వేయండి. నేను వాళ్ళ నలుగురిని మళ్ళీ ఈ మాట అంటేనేమో ఈ మాట అనద్దు అంటారు సారు. మరి వాళ్ళ నలుగురిని నేను గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని ఈ న్యాయాన్ని చట్టంగా చెప్తున్నా. ఆ చట్టం చేతుల్ని పెట్టుకొని నేను చంపుతాను, నేను అంటలేను. ఇప్పుడు అన్నగావచ్చు అన్ని వీడియోలల్లా, ఇప్పటి నుంచి అనను. చట్టం వాళ్ళ గురి శిక్ష వేయాలి. అలా నలుగురని చంపితేనే నాకు న్యాయం చేసినట్టు. 8 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలో పోతుంది ముఖ్యమంత్రి గారికి. ఈ వీడియో పోవాలా, ఆయన ఎత్తలేడు మా ఇంటికి, ఇక్కడ రాడా? మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా, అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు. ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా, అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి. ఎంపీలు సార్కు దండం, కవితమ్మకు దండం, కేటీఆర్కు దండం. అది ఇంకా అమ్మ ఉన్నది, ఆమె పేరు ఉండే సీతక్కకు నమస్కారం, పవన్ కళ్యాణ్కు నమస్కారం, మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం. ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఎస్పీలకు, డిఎస్పీలకు, పోలీసు వాళ్ళకు అందరు కోరుకుంటున్నా. ఈ పంచాయతీ పెద్ద ఇది, ఎందుకంటే మర్డర్ కేసు పెద్దది కాబట్టి, నా బిడ్డకు అన్యాయం చేసిరు కాబట్టి రాష్ట్రం అంతా చేతులెత్తి మొక్కుంటున్నా. నా బిడ్డకు అందరు పానం ఉన్నారు, ఈ అమ్మకు పానం ఉన్నంత రాష్ట్రం మీద ఎవరికి లేరు. అంత రాష్ట్రం మెచ్చింది నా బిడ్డని. వీళ్ళకి ఏమైంది అయ్యా, నా బిడ్డను చిన్న పిల్ల అయ్యా, తప్పితనతను ఎప్పనుంటివి చిన్న పిల్లలను 56 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎంపిపోయారు. నాకు న్యాయం చేయాలా, వాళ్ళందరూ నా ఇంటికి రావాలా. ఈ కేసు బాగా డేంజర్గా నడాలి.
డేంజర్గా నడాలా, వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వేయకపోతే మాత్రం నాకు అన్యాయం చేసినట్టే, మీకు న్యాయం రానట్టే. వాళ్ళ కుటుంబం నలుగురిని చంపాలా, ఒక్కరు కూడా ఉరి శిక్ష తక్కువ వేయొద్దు, ఒక్కరికి వేయొద్దు, నలుగురికి వేయాలా, నలుగురిని చంపాలా. ఈ రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలకు పోతుంది. భూమి పుట్టిన కాడికి పోయింది నా బిడ్డ, వాళ్ళంతా ఏడుతుర్రు. వీళ్ళందరికీ న్యాయం చేసేటోళ్ళు కొంచెమన్నా ఉండాలి కదా. నా న్యాయం ఏది, నేను ఎట్లా బతకాలా? ఈ అమ్మ పెద్ద లెవెల్ ఈమెది. ఈమె వల్లనే నేను బతున్నా. నా మౌనికి కూడా కళ్ళు పెట్టిస్తున్నది. ఇప్పుడు ఎవరు సాయం చేయాలా? నాకు ఎవరి బలం ఉండాలా? సంపాదించిన తల్లి పోయినాక నా కాలు చేతులు ఇప్పుడు నేను చచ్చేంతకాలం నేను లేస్తానా? ఈ అల్లరకు నేను లేస్తానా? తల్లి లేస్తుందా? నా మొగుడు లేకపోయా, నా మౌని కళ్ళు పోయా. నాకు న్యాయం చేయాలా. రేవంత్ రెడ్డి సారుగా ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రావాలా, సీతమ్మ కూడా రావాలా, కేటీఆర్ రావాలా, పవన్ కళ్యాణ్ సార్ కూడా రావాలా. నాకు న్యాయం చేయాలా. నలుగురికి మాత్రం ఉరికి శిక్ష పడాలా. ఇదొక్కటి న్యాయం నాకు. వి వాంట్ జస్టిస్ ఫర్ వైషు అమ్మ. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.